పని వాతావరణంలో ప్రభావవంతంగా సంతోషంగా ఉండడానికి ఉద్యోగం వల్ల వచ్చే ఒత్తిడిని భరించడం అనేది చాలా ముఖ్యం. వృత్తులు అనేక రకాలు కాబట్టి ఒత్తిళ్లు కూడా వేరు వేరు విధాలుగా ఉంటాయి. అయితే ఈ ఒత్తిళ్లు అధిగమించడానికి 14 సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి మార్గం, లేదు అని చెప్పడం నేర్చుకోండి. తోటి ఉద్యోగుల నుంచి సహాయం కోసం వచ్చిన అభ్యర్థనలపై ప్రతిస్పందించేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలి. మీ పరిధి పెంచుకోవడం వల్ల మీ ఒత్తిడి చాలా పెరగవచ్చు. టీం ప్లేయర్గా ఉండటం ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే సహోద్యోగికి సహాయం చేయటం కూడా అద్భుతమైనది. కానీ దానివల్ల మీ సొంత పనిపై ప్రభావం పడుతుందని గుర్తించాలి. అది మీకు నిజంగా మేలు చేయదు. కనుక ఎవరైనా సహాయం అడిగితే లేదు అని చెప్పడానికి సందేహించవద్దు. అందుకు వివరణ కూడా అవసరం లేదు. అయితే ఆ మాట చిరునవ్వుతో చెప్పండి. రెండో మార్గం, లేదు అని చెప్పలేకపోతే వేరే రకంగా ప్రయత్నించండి. మీ బాస్ మీకు మరొక అసైన్మెంట్ ఇచ్చినప్పుడు వేరే వారికి నో అని మీరు చెప్పలేకపోతే అప్పుడు వేరే విధానాన్ని తీసుకోండి. బదులుగా మీరు వారికి వీటిని చెప్పవచ్చు: నేను ఆ పనిని చేయటానికి సంతోషిస్తున్నాను, అయితే నా ప్రస్తుత పనులు, ప్రాజెక్టుల జాబితా పెద్దదిగా ఉంది, కనుక కాస్త సమయం దొరికే వరకు కొత్త అసైన్మెంట్ను హోల్డ్లో ఉంచాలనుకుంటున్నానని చెప్పండి. మూడో మార్గం, గాసిప్ నుంచి దూరంగా ఉండండి. పనికి సంబంధించిన గాసిప్స్, డ్రామాలకు దూరంగా ఉండండి. తరచుగా ఆఫీస్ వాతావరణం వినోదాత్మకంగా ఉండవచ్చు, కానీ ఇది మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది. అంతేకాకుండా కార్యాలయంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. ఇది మీ మానసిక శ్రమను కూడా వృధా చేస్తుంది. కనుక మీ పని మీదే మీరు దృష్టి పెట్టండి. నాలుగో మార్గం, మీ జీవితంలో ఏది ముఖ్యమైందో మీరే నిర్ధారించుకోండి. పని దినాన్ని ప్రారంభించే సమయంలో మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనదేంటో గుర్తుంచుకోవడానికి కొంత సమయం కేటాయించండి. వాస్తవానికి ఆ పని గుర్తుకు రాకపోవచ్చు, కానీ చెయ్యాల్సిన పని ముఖ్యమైనదే. మీరు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఇచ్చిన పనిని ఒకరోజు ముందుగానే పూర్తి చేసి ఉంటే మరింత సంతోషకరమైన సమయాన్ని కలిగి ఉండేవాడిని అని మీరు అనరు. ఎందుకంటే పని సంబంధిత బాధ్యతలను నెరవేర్చడంలో వైఫల్యాన్ని ప్రోత్సహించడం అనేది అస్సలు మంచిది కాదు. కానీ వాటి గురించి ఎల్లప్పుడూ ఆలోచించాలి. ఇది మీరు అనుభవిస్తున్న ఉద్యోగ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. ఐదో మార్గం, మరుసటి రోజు కోసం 3 ప్రాధాన్యతలను రాయండి. మీ పనిదినం ముగింపులో మరుసటి రోజుకు 3 ప్రాధాన్య పనుల గురించి రాయండి. మరుసటి రోజు ఉదయం మీరు పనికి వచ్చినప్పుడు ఆ జాబితాను మళ్ళీ సమీక్షించండి. మీరు ఆ అగ్ర ప్రాధాన్యతలను పూర్తి చేశారని నిర్ధారించుకోండి. అలా చేస్తే మీరు ప్రతిరోజు సంపూర్ణంగా పనిచేశాననే భావనతో తదుపరి ఏం చెయ్యాలనే స్పష్టమైన ముందు చూపుతో రోజును ముగిస్తారు. పురోగతిపై స్పష్టత ఉండటం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరో మార్గం, కొద్దిసేపు నడవండి. ఆఫీస్లో 5 నిమిషాల షికారు లేదా బయటికెళ్ళగలిగితే ఇంకా మంచిది. మీకు మానసికంగా ఉత్తేజితమైన అనుభూతితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇతరులతో మాట్లాడటం కోసమని నడకను ఆపకండి. మీ మానసిక స్థితిని, ఏకాగ్రతను మెరుగుపరిచేలా నాడీ వ్యవస్థలో చలనం తేవడం ద్వారా రక్తనాళాల్లో ప్రసారం మరింత వేగవంతం అవుతుంది. ఏడో మార్గం, సుదీర్ఘ శ్వాస తీసుకోండి. 2 లేదా 3 దీర్ఘ శ్వాసలను తీసుకోండి. పలు శ్వాస సహాయక వ్యాయామాలు ఉన్నప్పటికీ అందరూ సిఫార్సు చేస్తున్న మోడల్ డయాఫ్రాగ్మాటిక్ శ్వాస. డయాఫ్రాగ్మాటిక్ శ్వాస వ్యాయామం మీలోని వాగస్ నాడిని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని ప్రశాంత స్థితికి తేవడానికి దోహదపడుతుంది. 8వ మార్గం, ప్రతిరోజు కొన్ని నిమిషాలు వ్యాయామం చేయండి. రోజుకి కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయండి.
నడక లేదా ట్రెడ్మిల్ ఉపయోగించడం వంటివి మీ శరీరాన్ని ఎక్కువగా శ్రమ పెట్టకుండా చేయగలిగినవి చేయవచ్చు. వ్యాయామం చేయటం వల్ల రోజు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు తాజాగా ఉన్న అనుభూతిని పొందవచ్చు. ఈ రెండు మీరు పని నుంచి వచ్చే ఒత్తిడిని సమతుల్యం చేయడానికి పనిచేస్తాయి. 9వ మార్గం, నిద్రపై శ్రద్ధ పెట్టండి. నిద్రపై శ్రద్ధ వహించండి. మీ శరీరానికి అవసరమైనంత నాణ్యమైన నిద్ర మీరు పొందుతున్నారని నిర్ధారించుకోండి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు. కానీ ప్రతిరోజు 7 నుంచి 9 గంటలు నిద్రపోగలగటం అనేది ఖచ్చితంగా మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. 10వ మార్గం, పని ఎక్కడదో అక్కడ వదిలేయండి. పని ప్రదేశాన్ని వదిలేయండి. మీరు రోజు ముగిసేలోపు ఇచ్చిన పనులను పూర్తి చేయలేరని భావించిన, అదనపు సమయం కేటాయించలేమనుకున్న పనిని వదిలేయండి. ఇంటికి వెళ్ళాక కూడా పని చేయాలని తరచుగా ప్రయత్నించడం దీర్ఘకాలిక ఒత్తిడికి కారణమవుతుంది. ఇది ఒక అవాంఛిత అతిథిని కలిగి ఉండటం లాంటిది. అతను బయటికి వెళ్ళడానికి నిరాకరించడంతో పాటు మీ సెలవుల్లో కూడా మీతోనే ఉంటాడు. 11వ మార్గం, పని నుంచి ఇంటికి ఎలాంటి మనసుతో వెళ్తున్నారో గమనించండి. మీ మైండ్ సెట్ను మార్చుకోవడానికి ఇంటికి వెళ్ళే ప్రయాణాన్ని మీరు ఉపయోగించండి. మీరు పాడ్కాస్ట్ లేదా సంగీతం వినడానికి ప్రయత్నించవచ్చు, లేదా సాయంత్రం బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ జీవితంలో దూకడానికి ముందు విశ్రాంతి తీసుకోవడానికి 10 నిమిషాలు కేటాయించండి. అలా చేయటం వల్ల పని ఒత్తిడికి దూరంగా సంతోషకర సాయంత్రాన్ని పొందడానికి వీలవుతుంది. 12వ మార్గం, పని దినం బాగుండడానికి ఏది ఉపయోగపడుతుందో నోట్స్ రాసుకోండి. పనిలో ఆహ్లాదకరంగా ఉండటం కోసం మీ సాయంత్రాలు ఎలా గడపాలో ముందుగానే నోట్స్లో రాసి ఉంచండి. మీ జీవిత భాగస్వామి, మీ పిల్లలతో గడిపేందుకు వీలైనంత సమయం ఉందా? కనీసం మీ హాబీ లేదా ఇతర ఆసక్తులను కొనసాగించేందుకు అరగంటైనా ఉందా అనేది చూసుకోవాలి. ఏది ఏమైనా మీ పని తర్వాత దినచర్యలో భాగంగా మీరు క్రమం తప్పకుండా ఆహ్లాదకరమైన కార్యాచరణను ప్రారంభించండి. 13వ మార్గం, ఒకరోజు ముందు రాత్రే సిద్ధమవ్వండి. ముందు రోజు రాత్రే తర్వాత పనిదినం కోసం సిద్ధం చేయండి. మీ వర్క్ బాక్స్, బ్రీఫ్ కేస్, లంచ్, కారు కీలు, మీకు కావాల్సినవన్నీ ఒకే చాట ఉంచండి. మీ దుస్తులను సిద్ధం చేసుకోండి. సమయానికి అనుగుణంగా భోజనం చేయండి. 5 నిమిషాల ప్రిపరేషన్ ఉదయం సున్నితంగా మారేలా చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. 14వ మార్గం, త్వరగా మేల్కొనండి. ఉదయాన్నే మేల్కొనడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది కనుక మీ పని దినంలో పురోగతి లభిస్తుంది. ఉదయం తక్కువ హడావుడిగా అనిపిస్తుంది. లోతైన శ్వాస తీసుకోవడానికి, ఆలోచించడానికి సమయం దొరుకుతుంది. మరోవైపు తాత్కాలిక విరామాలు తీసుకోవడం ద్వారా రోజులోని కొన్ని సవాళ్లను తప్పించుకుంటున్నట్లు అనిపిస్తుంది. అయితే అలా ఆలోచించకుండా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. కనుక జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి త్వరగా మేల్కొనండి. ఉద్యోగ ఒత్తిడి మనందరిపై ప్రభావం చూపుతుంది. దీనిని నివారించలేం, కానీ నిర్వహించవచ్చు. ఒత్తిడిని ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకునే ప్రయత్నం చేసేవారు సంతోషకరమైన వ్యక్తులుగా మారుతారు. తమ పనిలో మరింత ప్రభావవంతంగా ఉంటారు. ముఖ్యంగా వారు ఆత్మవిశ్వాసం, ఆశావాద భావాన్ని పెంపొందించుకుంటారు. ఇది జీవితాన్ని మరింత సంపూర్ణంగా జీవించడంలో వారికి సహాయపడుతుంది. దీనిని ఒక్కసారి ప్రయత్నించండి, మీరు ఖచ్చితంగా సత్ఫలితాలు పొందుతారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.